ప్రియా పరలోకమందున మా తండ్రి, మేమందరం ఇక్కడికి వచ్చేలాగా మా మనసును ప్రేరేపించినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. వచ్చిన మేము నీ మాటలను వినాలి తండ్రి. విన్నవారు మాటలను విడిచిపెట్టకుండా మాటల ప్రకారం బ్రతికి నూనె నిత్యరాజ్యానికి మేమందరం చేరాలి తండ్రి. అదేవిధంగా మేము విశ్వాసం నుంచి తొలగిపోకుండా విశ్వాసంలో దినదినాభివృద్ధి చెందుతూ మమ్మల్ని మేము లోకానికి మాదిరిగా కనపరుచుకుంటూ నూనె నిత్యరాజ్యానికి చేరే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఇప్పుడు చెప్పబోయే నాకు మంచి జ్ఞానాన్ని, వినేవారికి వినే మనస్సును దయచేయమని క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అండి అందరికీ వందనాలండి. మనం చెప్పుకునే పాట యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 6వ మాట. సిలువలో పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం అండి. పంతొమ్మిదవ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి చాలండి. ఏమని చెప్పారు? తర్వాత ఏముందంటే ఆత్మ తండ్రికి అప్పగించుకున్నారు. కాబట్టి మనకు సమాప్తమైనది ఒక మాట చాలు. సమాప్తమైనదని చెప్పి, అదే కొంచెం ముందు చూద్దాం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు చాలండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. ఇక్కడ ఒక సమాప్తం కనిపిస్తుంది, కింద 30వ వచనంలో ఇంకొక సమాప్తం కనిపిస్తుంది. ఒకసారి 17వ అధ్యాయం చూద్దాం. 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. ఇక్కడ ఏం చేశారు? చేయుటకు తండ్రి ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చారు, అంటే పూర్తి చేసేశారు. 28వ వచనంలో సమస్తము సమాప్తమైందని యేసుక్రీస్తు వారు ఎరిగారు. 30వ వచనంలో సమాప్తమైనదని తండ్రికి చెప్తున్నారు. ఇక్కడ ఎన్ని సందర్భాలు కనిపించినాయి మనకి? 3 సందర్భాలు. ఒకటి 17వ అధ్యాయంలో, ఒకటి 19వ అధ్యాయంలోనే 2 సార్లు. 17వ అధ్యాయంలో ఏం సంపూర్ణమైంది? తండ్రి ఆయనకు ఇచ్చిన పని. తండ్రి క్రీస్తు వారికి ఏ పని అయితే ఇచ్చి పంపించారో ఆ పని సంపూర్ణం అయిపోయింది అని చెప్పారు. 17వ అధ్యాయం మొత్తం శిష్యులకు ఆయన తన యొక్క తండ్రి యొక్క తను ఏమి నేర్చుకున్నాడో అది మొత్తం శిష్యులకు చెప్పి శిష్యుల్ని లోకంలోనికి పంపిస్తారు. ఈయన ఆ లోకం నుంచి ఈ లోకంలోకి తండ్రిని ఎలా అయితే పంపించారో ఈయన కూడా శిష్యుల్ని లోకంలోకి వాక్యాన్ని అప్పచెప్పి లోకంలోనికి పంపిస్తారు. అది 17వ అధ్యాయం. తండ్రి ఇచ్చిన పని మొత్తం అక్కడ ఆయన సంపూర్ణం చేశారు. మరి 28వ వచనంలో సమాప్తమైంది పక్కనే ఉంటుంది, లేఖనములు నెరవేరునట్లు. అవునండి, లేఖనాలన్నింటినీ అక్కడ నెరవేర్చేశారు. ఆ దప్పికొన్నానన్న మాటతో లేఖనములు మొత్తం నెరవేర్పు జరిగింది. దానివల్ల అక్కడ అది సమాప్తమైంది. నెక్స్ట్ కింద 30వ వచనంలో యేసుక్రీస్తు వారు అసలు ఎందుకు వచ్చారు? మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చారు. 2-3 నిమిషాల్లో లేకపోతే సెకండ్లో అయినా చనిపోతారు. అక్కడ ఏం చేశారు? సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నారు. మరణించాక చెప్పడం కుదరదు కాబట్టి చెప్పేసి మరణించారు. సమాప్తం అయిపోయింది. మన బైబిల్ ఉంది, చివరి పేజీలో ఏముంటుంది? సమాప్తము. నెక్స్ట్ ఇంకొక పుస్తకం ఏదైనా ఉందా అక్కడ? 66 పుస్తకాలు చివరి పేజీలో సమాప్తము అని ఉంటుంది. పిల్లలు కూడా ఎగ్జామ్ రాశాక లాస్ట్లో ఏమని రాయాలి అంటే సమాప్తము. ఇక్కడ మనం ఇన్ని చూసుకున్నాక 28 చూసుకున్నాం, 17వ అధ్యాయం చూసుకున్నాం, 30వ వచనం చూసుకున్నాం. మొత్తంలో ఏది ఆఖరిది సమాప్తం? 30వ వచనం. అంటే మొత్తం దేవుడిచ్చిన పనిని, లేఖనాల నెరవేర్పును, చివరకు తను మరణించవలసిన పని కూడా సమాప్తం చేశారు యేసుక్రీస్తు వారు. ఇంత పని పూర్తి చేసి తండ్రికి చెప్తున్నారు, నువ్వు చెప్పిన పని మొత్తం పూర్తి చేశాను తండ్రి, సమాప్తం అయిపోయింది అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారికి ఒక విషయం తెలుసు. ఏమని తెలుసు?
నేను ఈ లోకానికి పని చేయడానికే వచ్చాను, లేఖనాలు నెరవేర్చడానికే వచ్చాను. అదేవిధంగా నా ఆత్మను తండ్రికి అప్పగించుకోవడానికి, నన్ను నేను దేవునికి అప్పగించుకోవడానికే వచ్చాననే విషయం ఆయనకు తెలుసు కాబట్టే పని చేశారు. మరి మనకు లేదా పని? దేవుడు మనకు పని అప్పచెప్పి పంపించలేదా అండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. చేసిన పని అయి ఉన్నాము. ఏముందండి మనకు పని? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. యేసుక్రీస్తు వారికి సత్క్రియలు చేయాలనే విషయం తెలుసు కాబట్టి తన జీవిత కాలంలో దేవుని కోసం పని చేసి తొందరగా పని ముగించేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. సంతోషంగా వెళ్ళిపోయారు. ఎన్నో బాధలు అనుభవించినా మరణించాలని తెలుసు కాబట్టి ఆ జ్ఞాపకంలో ఉంచుకొని ఆయన పని ముగించుకొని వెళ్ళిపోయారు. మనం ఏం చేయాలి? మనం కూడా సత్క్రియలు చేయాలి. యేసుక్రీస్తు వారు చేసిన సత్క్రియ ఏమిటి? మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ఇదే సత్క్రియ. మనం కూడా చేసే సత్క్రియ ఏంటి? సువార్త ప్రకటించాలి. సువార్త అనగా క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. మనం చేయవలసిన సత్క్రియ కూడా అదే. మనకు కూడా ఆ సత్క్రియ ఉంది. మనం కూడా మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే లేచారో మనం కూడా అలానే లేవాలి. మన ముందు అది ఉంది. ఆ సత్క్రియ మనం చేయాలి. చేయగలిగే వారంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారి సువార్త, యేసుక్రీస్తు వారిని గురించిన సత్క్రియని మనం ప్రకటిస్తూ ఉండాలి. తెలియని వారికి తెలియచేయాలి. ఇది నిజం. యేసుక్రీస్తు వారు మనందరి కోసమే వచ్చారు. మనందరి కోసం చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజున తిరిగి లేచారు. ఆయన్ని నమ్ముకుంటే మనం కూడా తిరిగి లెగుస్తాం అనే విషయాన్ని మనం ప్రకటించాలి. ప్రకటిస్తూ క్రీస్తు వారిని లోకానికి మనం పరిచయం చేయాలి. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడు చేశారు ఈ పని? దేవుడు తనకు ఇచ్చిన పనిని ఎప్పుడు చేశారు? భూమి మీద బ్రతికుండగానే చేశారు. ఆయన దేవుడి దగ్గర నేర్చుకొచ్చిన ప్రతి విషయాన్ని శిష్యులకు చెప్పి శిష్యుల్ని లోకానికి పంపించారు. మరి కొంత పని చేయకుండా ఉంచేసి శిష్యులకు చెప్పి, తండ్రి సగం పని చేశాను, ఇంకా నేను చేయలేను, మిగిలిన పని నా శిష్యులకు అప్పగిస్తున్నాను, వారు చేస్తారు తండ్రి, నేను ఇంతవరకు ముగించేసి నీ దగ్గరికి వచ్చేస్తున్నానని చెప్పారా? చెప్పలా. మొత్తం చేసి మళ్ళీ శిష్యులకు కూడా అదే చెప్పి మీరు ఇదే చేయాలని చెప్పి వెళ్ళిపోయారు యేసుక్రీస్తు వారు. మనం కూడా బ్రతికుండగానే దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్ కాలంలోనే మనం పని చేయాలి. ఆయన మనకు ఇచ్చిన పనిని మనం చేయాలి. ఏం పని చేయాలి మరి? ఒకసారి ప్రసంగి గ్రంథం చూద్దామండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. చేయుటకు చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా చేయాలి. ఇంట్లో వంట పని, ఆఫీస్ పని, పొలం పని మన శక్తి లోపం లేకుండా చేయాలి. అవునండి? మరి ఆ పని చేస్తేనే కదండి మనం లెగిసేది, తినేది, పడుకునేది. ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా చేయాలంట. చేసి నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. శక్తి లోపం లేకుండా శరీర సంబంధమైన పని చేస్తే మనకి పాతాళంలో పని అవసరం ఉండదు. ఏం పని?
తెలివి, జ్ఞానము, ఉపాయము, ఇవన్నీ శరీర సంబంధమైన పనులు చేస్తే పాతాళానికి వెళ్ళాక మనకి ఇదే అవసరం. అక్కడికి వెళ్ళాక ధనవంతుడు ఏం చేశాడు? పాతాళంలో తెలివి ఉపయోగించాలని చూశాడు, అది అక్కడ పని చేయలా. ఇక్కడ మన శక్తి లోపం లేకుండా చేయవలసింది శరీర సంబంధమైన పని మాత్రం కాదు. యేసుక్రీస్తు వారు చేసిన ఆత్మ సంబంధమైన పని, తండ్రి తనకు అప్పగించిన పని, తండ్రి మనకు అప్పగించిన పనిని మన శక్తి లోపం లేకుండా మనం ఈ భూమి మీద ఉండగానే చేస్తే మంచిది. చనిపోయిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తారు? పాతాళానికే వెళ్ళిపోతారు. పాతాళంలో ఏముంటుంది? పాతాళంలో పరదైసు ఉంటుంది, వేదనకరమైన స్థలము ఉంటుంది. మనం భూమి మీద బ్రతికుండగా మనం చేసిన మంచి పనులను బట్టి నీతిమంతులమా, లేదా చేసిన చెడ్డ పనులు బట్టి అనీతిమంతులమా అని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మంచి పని చేసి నీతిమంతులుగా ఉంటే యేసుక్రీస్తు వారు వెళ్ళినట్లుగా యేసుక్రీస్తు వారు కూడా పాతాళానికే వెళ్ళారు. పాతాళంలో ఉన్న పరదైసులోనికి వెళ్ళారు. యేసుక్రీస్తులా మనం కూడా పరదైసుకి వెళ్తాం. మంచి పనులు చేయలేదా? మన ఇష్ట ప్రకారం జీవించి మన శక్తి లోపం లేకుండా మన శరీర పనులే చేసుకున్నామా? ధనవంతుడు ఉన్న చోటు, వేదనకరమైన చోటుకి మనం వెళ్తాం. మన శక్తి లోపం లేకుండా మనం చేయవలసిన పని దేవుని పని. నేను వాక్యం ప్రకటిస్తున్నానండి, వాక్యం చెప్తున్నాను. సంఘానికి వచ్చాను, నేను వాక్యం చెప్తున్నాను. నేను కుర్చీ లేనండి, ఇదంతా శుభ్రంగా నేను తొడవనండి. నాకు పని ఏంటి? మెసేజ్ చెప్పమన్నారు, నేను మెసేజ్ చెప్తా. నా శక్తి లోపం లేకుండా చెప్తా. కుర్చీ లేడానికి మనం కష్టపడాలా? ఓడడానికి కష్టపడాలా? ఏమండి, అవి చేయగలిగిన పనులేనండి. ఆ పనులు చేయొచ్చు, వాక్యం ప్రకటించవచ్చు, అదేవిధంగా ఆ పనులు కూడా చేయొచ్చు. పోనీ నలుగురిని వాక్యం వినిపించడానికి నలుగురిని తీసుకురాగలమా? తీసుకురావచ్చు. దేవుడు ఎవరికి ఏ విధమైన తలాంతి ఇస్తే ఆ తలాంతి చేయవచ్చు. కానీ నాకు ఒకే ఒక తలాంతి ఇచ్చాడు, నేను మెసేజ్ మాత్రమే చెప్పగలను, ఇంకేమీ చేయలేను అంటే మెసేజ్ చెప్పేవాడు కూర్చో చేయలేడండి. మెసేజ్ చెప్తున్నామంటే ఏం చేస్తున్నాం? ఎదుటి వాళ్ళకి వినిపిస్తున్నాం. బయట నుంచి ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వినిపించలేమా? మన శక్తి లోపం లేకుండా చేయాలి. ఇలా చేస్తేనే మనం యేసుక్రీస్తు వారు వెళ్ళిన పరదైసుకి, పాతాళంలో ఉన్న పరదైసుకి వెళ్ళగలం. లేకపోతే వేదనకరమైన స్థలానికి వెళ్తాం. అక్కడ మనం ఎన్ని ఆలోచనలు చేసినా, ఎంత ఉపాయం ఆలోచించినా, ఎంత జ్ఞానాన్ని ఉపయోగించినా మన వల్ల కాదు దాన్ని తప్పించుకోవడానికి. ఏమండి, తప్పించుకోవడం మన వల్ల అవుతుందంటారా? అవ్వదు, మన వల్ల అవ్వదు. దాన్ని తప్పించుకోవాలంటే భూమి మీద ఉండగానే పర్లేదులేండి, ఇక్కడ మనం ఎంత కష్టపడి మనకున్న ప్రతి ఇష్టాన్ని లేదా ప్రతి సుఖాన్ని దేవుని కోసం వాడుకోవడానికి వాటినన్నిటిని పక్కన పెట్టి ఈ భూమి మీద కష్టపడుతూ దేవుని పని అని చేస్తూ వెళ్ళిపోయిన తర్వాత పాతాళ లోకంలో కూడా మళ్ళీ స్వార్థ పని చేయాలి, వాక్యం వినాలి, వాక్యం చెప్పాలి, పరిచర్య చేయాలి అనే పని ఉంటే ఇక్కడ అనవసరం ఇంత కష్టపడటం. ఆ సుఖమంతా ఇక్కడ అనుభవించేసి ఎలాగో అక్కడ చేయాలి కదా అని దీన్ని ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ అక్కడ ఏ పని లేదు, సువార్త పని లేదు, అదేవిధంగా వేదనకరమైన స్థలాన్ని తప్పించుకోవడానికి చేసే ఆలోచనలు చేసే పని కూడా ఉండదు. అక్కడ ఏ పనున్నా మనకి ఎక్కడుంది? భూమి మీదే. బ్రతికుండగా ఈ భూమి మీదే దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలోనే చేయాలి. మన శక్తి లోపం లేకుండా చేయాలి. శక్తి లోపం లేకుండా అంటే ఇవాళ కాదులే రేపు చేసుకుందాం. ఏంటి సరదాగా ఒక మాట అడుగుతున్నా, మనకి జూన్లో ఎగ్జామ్ ఉంది. జూన్లో ఎగ్జామ్ ఉంది. పోనీ ఏ పుస్తకాల ఎగ్జామ్? తక్కువ చెప్తా. ఎవరు ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండో గ్రంథం. ఎగ్జామ్ టైం చదివేసుకుందాం, రాసేద్దాం. అవునండి, మన శక్తి లోపం లేకుండా చేయాలి అంటే ఈ రోజు నుంచి చదివినా సరే మనం ఫస్ట్ తెచ్చుకుంటాం. హరిబాబుని, కృష్ణాని తప్పించగలం. హరిబాబు అన్నయ్య అండి, శక్తి లోపం లేకుండా చేయాలి. అది చదివితే చాలా అండి.
చాలు. శక్తి లోపం లేకుండా అంటే ప్రతి పని చేయాలి. వాక్యం చెప్పాలి, వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యాన్ని ప్రకటించాలి, వాక్య పరిచర్యకు అవసరమైన ప్రతి పనిలో మనం పాల్గొనాలి. అదే విధంగా చూసేవారికి మనం మాదిరిగా కనబడాలి. మన ప్రవర్తన వాక్య ప్రకారం ఉండాలి. అలా ఉంటేనే ఇలా మన శక్తి లోపం లేకుండా కష్టపడాలి. యేసుక్రీస్తుడు అలానే కష్టపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ఆయన శిలువ మరణం పొందేంతగా కష్టపడ్డారు. మనం అంత కష్టపడక్కర్లా, శిలువ మరణం పొందవసరం లేదు. మనం ఈరోజు మనకు ఆ యేసుక్రీస్తు వరకు ఉన్న శిలువ మరణం మన ముందు లేదు. కాకపోతే ఇవన్నీ మనం చేయాలి. ఇవన్నీ చేయడానికి మనం ముందుకు అడిగేస్తే చేయగలమండి. ఒకసారి కయీను సందర్భం చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 7-8 వచనాలు. నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సక్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని. ఇక్కడ కయ్యని ఏం చేయలేదు, సక్రియ చేసిన ఎడల అని చెప్తున్నారు దేవుడు అక్కడ. నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. సక్రియ చేస్తే ఎలా ఉంటాం? ధైర్యంగా ఉంటాం. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ధైర్యంగా తండ్రి చెప్పిన పని ధైర్యంగా పూర్తి చేసి ధైర్యంగా చెప్పారు. తండ్రి సమస్తము సమాప్తమైనది, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానని ధైర్యంగా చెప్పారు యేసుక్రీస్తు వారు. మనం కూడా అలా ధైర్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం తల ఎత్తుకోవాలంటే సక్రియ చేయాలి. సక్రియ చేయకపోతే పాపము పొంచి ఉంటుంది. పాపానికి నీ యందు వాంఛ ఉంటుంది. ఏమండి, మనుషులకా వాంఛ ఉండేది, పాపానికా? వాంఛ అంటే కోరిక. మనుషులకి ఎన్నో కోరికలు ఉంటాయి. ఇక్కడ పాపానికి మనుషుల మీద కోరుకుందంట. చూడండి, అది మనల్ని ఏలాలని చూస్తుంది. ఇంట్లో భర్త భార్య మీద వెళ్తాడు, అవునండి. భార్య పిల్లల్ని వెళ్తుంది, అవునా? అంతే కదండి. భర్తనే వెళ్తుంది, భార్య పిల్లల్నే వెళ్తుంది. రివర్స్ అంట. కాబట్టి మనం కూడా ఏమి వెళ్ళాలి? పాపం మనల్ని ఏలకూడదు, మనమే పాపాన్ని ఏలాలి. మనం సక్రియ చేసామనుకోండి, మన వాకిట పాపం అనేది ఉండదు. నేను పాపం చేయకూడదు, పాపం చేయకూడదు, పాపం చేయకూడదు. మనం పాపం చేయకూడదు అంటే దేవుని పని చేయాలి. దేవుని పని చేస్తూ నేను దేవుని పనే చేయాలి, దేవుని పనే చేయాలి, దేవుని పనే చేయాలి అనుకుంటూ వెళ్ళామనుకోండి, పాపం మన దరి చేరదు. యేసుక్రీస్తు అలానే చేశారు. నేను తండ్రి పని చేయాలి, తండ్రి పని చేయాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నారు కాబట్టే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అని సవాల్ విసిరారు. మనం కూడా దేవుని చిత్తాన్నే చేయాలి. దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే, సత్క్రియలు చేస్తే పాపం మన జోలికి రాదు. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవాళ కృష్ణ నాకు మంచి షాకింగ్ విషయం కూడా చెప్పాడు. ముందు నీ ఇంట్లో ఉన్న నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. మన ఇంట్లో ఉన్న మన పొరుగువారు, నిన్ను వలే నీ పొరుగువారు, నాకు వలే నా భర్తను ఏం చేయాలి? ప్రేమించాలి. మనకు కోపం తెప్పించే మాట మాట్లాడితే ఆ రోజు అసలు మాట్లాడడం, మొహం చూడడం, అవునా అండి? అవసరమైతే నెల అయిద్దో, సంవత్సరం అయిద్దో, అవునా? అలానే అత్తగారు, మాంగారు, పిల్లలు, తర్వాత తోడుకోళ్ళు, మరిది గారు, ఆడబడుచు, ఇలా చూసుకుంటూ ఉంటే మన ఇంట్లో ఉన్న మనల్ని మనం ప్రేమిస్తే మనం చాలు, అవునండి? తర్వాత మన అల్లుళ్ళు, మన కోడళ్ళు, ప్రతిరోజు ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటే చాలండి. పాపం జోలికి మనం పోము. పాపం జోలికి వెళ్లకుండా ఉండాలంటే మన చుట్టూ ఉన్న వారిని మనం ఏం చేయాలి? ప్రేమించగలగాలి. మాట మాట్లాడితే ఎలా ఉంటుంది మన మాట? ఉప్పు వేసినట్లు ఉంటుందా, లేకపోతే కాదు
నూనె జల్లట్టే ఉంటుందండి. మనం ఉప్పు వేసినట్టు మాట్లాడాలని అనుకున్నా మన పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడినెవరు అస్సలకి, ఇది ఖచ్చితంగా. కానీ యేసుక్రీస్తు వారిని ఉమ్ము వేశారంట, దూషించారంట, అవమానపరిచారంట. మారు మాట్లాడలేదు యేసుక్రీస్తు వారు. తండ్రికి ప్రార్థన చేశారు అంతే. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి వాళ్ళు వచ్చినప్పుడు మల్కు అనే ఒక అతన్ని పేతురు గారు చెవి నరికేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అతికిస్తారంట. అదేంటి, ఆయన పట్టుకెళ్ళడానికి వచ్చారు కదా వాళ్ళు. యేసుక్రీస్తు వారు కూడా పేతురులాగా ఎదురు తిరగొచ్చు కదా. పేతురు గారిని గద్దించి ఆ చెవిని అంటిస్తారంట. మనమైతే రెండో చెవి కూడా, తోడు మనిషి ఉన్నాడు కాబట్టి రెండో చెవి కూడా తీసేస్తాం. ఎంతటి స్వభావం అండి యేసుక్రీస్తుది. ఇలా చూసుకుంటూ వెళ్తే ఎన్నో కనిపిస్తాయండి మనకి. ఆయనకి దేవుడిచ్చిన పని ఏంటంటే సువార్త ప్రకటించు, సువార్త ప్రకటించు. అదేవిధంగా నిన్ను ఈ ప్రజలందరి కొరకు నీ శరీరాన్ని నలగకొట్టుకొని మరణం, శిలువ మరణం పొందు అని, చివరి రక్త బొట్టు వరకు కార్చి శిలువ మరణం పొందు అని యేసుక్రీస్తు వారికి తండ్రి పని చెప్పి పంపించారు. నేను ఇలా మీకోసం వచ్చాను, మీ అందరి కోసం నేను కష్టపడుతున్నాను, మీ అందరి కోసం నేను చనిపోతున్నాను అని యేసుక్రీస్తు వారు చెప్పుకుంటూ వెళ్ళిపోతే పని అయిపోతుందా? ఆయన తండ్రి ఇచ్చిన పనితో పాటు సువార్త వినడానికి, వాక్యం వినడానికి వచ్చిన వారికి ఆహారాన్ని పంచిపెట్టారు. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత చేశారు అండి. తనతో పాటు తన లాంటి శిష్యుల్ని తయారు చేశారు. తండ్రి ఇచ్చిన పనితో పాటు ఎన్నో పనులు చేశారండి. నా పని, తండ్రి నన్ను ప్రకటించమన్నాడు, నేను ప్రకటిస్తానని ప్రకటించుకుంటూ వెళ్ళిపోలా. ఆ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, ఆ స్థితిని బట్టి ఏది అవసరమైతే ఆ పని చేశారు యేసుక్రీస్తు వారు. మనం కూడా అంతే. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మన ముందు ఉన్న సందర్భాన్ని బట్టి మనం పని చేయగలగాలి. దేవుని పని చేయగలగాలి. మన శక్తి లోపం లేకుండా చేయగలగాలి. మనకు కష్టం వచ్చింది అనుకోండి, మనం అసలు పని చేయమండి. ముందు దేవుని మందిరానికి రావడానికి కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాం. మనకు ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే. ఒకసారి కీర్తనల గ్రంథం చూద్దామండి. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. ఒక్క నిమిషం అండి. కీర్తనలు 89, 48 చదవండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవరు? పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొని వాడెవరు? మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు? పాతాళము వశము కాకుండా తనను తాను తప్పించుకుని వాడు ఎవరు? కాబట్టి మనం ఎప్పుడు చేయాలి పని? బ్రతికుండగానే పని చేయాలి. ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది? పాతాళానికి వెళ్ళే అవకాశం వస్తుంది. అందులో 2 ప్రదేశాలు ఉన్నాయి. అది నెమ్మది పొందే స్థలం కానీ, వేదనకరమైన స్థలం కానీ. ఆ రెండిట్లో దేనికి వెళ్తామో మనం బ్రతికుండగానే, మన దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్ కాలంలోనే మనమే నిర్ణయించుకోవాలి. మనం నిర్ణయించుకొని ఆ పాతాళంలో ఆ 2 ప్రదేశాల్లో ఏదో ఒక ప్రదేశానికి మనం వెళ్ళాలి. అయితే నీతిమంతులుగా వెళ్తామా, లేకపోతే అనీతిమంతులుగా వెళ్తామా? యెషయా గ్రంథం చూసుకుందాం ఒకసారి. యెషయా గ్రంథము 38, 18. యెషయా గ్రంథము 38, 18. ఒక్క నిమిషం అండి. పాతాళమున నీకు స్థుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అండి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. మృతి చెందిన వారెవ్వరు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు అని చెప్పి కామా చెప్పారు. సజీవులు అంటే బ్రతికున్న వారు. సజీవులే కదా
నిన్ను స్తుతించుదురు. బ్రతికి ఉన్నవారే కదా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. అసలు ఎందుకు సజీవులు ఎవరు? బ్రతికి ఉన్నవారు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అని కూడా అనేది ఎవరిని? బ్రతికున్న వారినే కదండి, చనిపోయిన వారిని అనలేదు అక్కడ. సజీవులు సజీవులే, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. యోబు గారు ఉన్నారు, ఆయన సందర్భం చూసుకుంటే ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ తన బిడ్డల విషయమై దేవునికి బలులు అర్పించుచు దేవుని సన్నిధిన చాలా గొప్పగా ఉన్నాడు. కానీ ఆయనకు కష్టం వచ్చింది. భార్య కష్టంలో తండ్రిని దేవుణ్ణి దూషించి చనిపోవచ్చు కదా అంది. మనం మేలులే అనుభవించాలా కీడు అనుభవించ తగమా అన్నాడు. అక్కడ తనకు వచ్చిన కీడులో కూడా దేవుణ్ణి ఆయన అక్కడ స్తుతించాడండి. స్తుతించి దేవుణ్ణి ఏం చేశాడు? అక్కడ ఆయన మహిమపరిచాడు. నోటి మాటతో కూడా పాపం చేయలేదు యోబు గారు. అక్కడ యోబు గారు ఎలా ఉన్నారు? సజీవుడు. సజీవులే కదా నిన్ను మహిమపరిచేది, నీకు స్తుతి చెల్లించేది. స్తుతి చెల్లించే వాళ్ళు ఎవరు? సజీవులు. కష్టంలో అయినా సరే దేవునికి స్తుతి చెల్లించాలి. మన ఇంట్లో మనిషి చనిపోయాడండి, మనం దేవునికి స్తుతి చెల్లిస్తామా? అయితే సంతోషంగా స్తుతి కూడిక ఏర్పాటు చేస్తామా? జ్ఞాపకార్థ కూడికని ఏర్పాటు చేస్తాం, కానీ స్తుతి కూడికని మాత్రం ఏర్పాటు చేయం. మనకేదో అపాయం వచ్చింది, తండ్రి నాకు అపాయం వచ్చింది అని చెప్పి స్తుతి కూడిక ఏర్పాటు చేస్తామా? లేదా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? చర్చికే రామంట ఏమండి. లోకపరంగా సజీవులు అందరూ సజీవులే, కానీ మనకి ఎంత క్లిష్టమైన కష్టమైన పరిస్థితి వచ్చినా సరే మనం దేవుణ్ణి ఆనుకొని ఉంటే మనం సజీవులం. యోబు ఏ విధంగా అయితే ఆనుకొని ఉన్నాడో అలా భక్తులందరూ ఉన్నారండి. పౌలు గారు ఎలా ఉన్నారు? చనిపోయాడు అనుకొని ఈడ్చేశారంట, అయినా ఆయన సజీవుడే. లెగిసి దుమ్ము దులుపుకున్నట్టు దులిపేసుకొని స్వార్థ పని చేసుకుంటా వెళ్ళిపోయాడు ఆయన. ఏమండి, యేసుక్రీస్తు వారు ఆయన అంతే. వాళ్ళు అలా హింసిస్తున్నా బాధిస్తున్నా ఆయన నోటి వెంట వారిని క్షమించే మాటలు, వారి మనసులు మార్చే మాటలే తప్ప దోషణ మాటలు ఆయన నోటి వెంట రాలేదు. స్టెఫెన్ ఉన్నాడు, స్టెఫెన్ ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫెన్కి యేసుక్రీస్తు వారు ఇచ్చిన పని, వచ్చిన వీరందరికీ నువ్వు ఆహారం పంచిపెట్టాలి. ఆహారం పంచిపెట్టే పని ఒక్కటే ఆయన చెప్పి అదొక్కటే చేసి కూర్చోలే. ఆయన వాక్యాన్ని ప్రకటించారు, లేఖనాలను నెరవేర్చడానికి అవసరమైన ప్రతి పనిని ఆయన చేశారు. లేకపోతే ప్రతి పని చేసి ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి అని యేసుక్రీస్తు వారి వాళ్ళు ఆయన చెప్పగలిగాడు స్టెఫెన్ గారు. అంటే నాకు ఇచ్చిన పనే కాదు, మన చుట్టూ అవసరమైన పని ఏదున్నా మన శక్తి లోపం లేకుండా మనం చేయాలి. అలా చేస్తేనే మనకేమొస్తుంది? పరదేశ నెమ్మది పొందే స్థలం మనకు వస్తుంది. యేసుక్రీస్తు వారు అలా చేశారు. సజీవులు అయితేనే మనం అలా చేయగలం. మరి మనం సజీవులుగా ఉన్నామా? అపరాధముల చేత పాపముల చేత బ్రతికుండగానే చనిపోయిన వారంగా ఉన్నామా? మనం చూసుకోవాలి. మరి ఇంకొకటి చూసుకుందాం, ఇంకొక సందర్భం చూసుకుందామండి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అండి. ఏమంటే ఎక్కువ నిమిషం అండి. ఇక్కడ నేను ఈ సందర్భం మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, లేఖనాల నెరవేర్పు ఎవరికి మాత్రమే ఉంది? యేసుక్రీస్తు వారు మాత్రమే లేఖనాలను నెరవేర్చడానికి వచ్చారు. ఆయనే నెరవేర్చారు. లేఖనాలు నెరవేర్చి సమాప్తం అయిపోయింది అని చెప్పారు తండ్రికి. సమాప్తం అయిపోయింది తండ్రి అని చెప్పి తర్వాత తన మరణాన్ని కూడా అంగీకరించి తండ్రికి సమాప్తమైందని చెప్పి మరణించారు. కానీ ఇక్కడ మనకు ఇవ్వబడిన లేఖనం ఒకటి ఉంటుంది చూడండి.
నీవు విశ్వాసమును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను కూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున. ఇక్కడ నా కుమారుడవైన తిమోతి అని రాశారు పౌలు గారు. మనం చదువుతున్నాం కాబట్టి మన పేరు మనం పెట్టుకొని ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున. మనకు చెప్పిన ప్రవచనం ఏంటి? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు. మనం ఏం చేయాలండి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయడానికి ఎలా ఉండాలి? విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వారమై ఉండి ఈ పోరాటాన్ని మనం పోరాడాలి. పోరాడి చూడండి కింద, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. దాన్ని తోసివేస్తే ఏమవుతారు? సత్క్రియలు చేయకపోతే. ఇందాక ప్రసాద్ చెప్పాడు, ఓడ బద్దలైపోయింది. బద్దలైపోతే వాళ్ళు ఏమైపోతారు? పాతాళంలో, ఆ వేదనకరమైన స్థలంలో వెళ్ళిపోతారు. కాబట్టి మనం ముందున్న ప్రవచనం ఏంటి? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనం చేయాలి. దాన్ని మనం నెరవేర్చాలి. యేసుక్రీస్తు వారు నెరవేర్చారు, మనం కూడా నెరవేర్చాలి. సత్క్రియలు చేయాలి. సత్క్రియ చేస్తేనే మనం యేసుక్రీస్తు వారి వలె, ఆయన ఎలా అయితే మరణించి సమాధి చేయబడి పునరుత్థానం చెందారో మనం కూడా అలానే మరణిస్తాం, సమాధి చేయబడతాం. పునరుత్థానమందు క్రీస్తు వారితో కూడా మనం తిరిగి లేపబడతాం. అలా లేవాలి అంటే సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేసేవారంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. చివరి రక్తపు ఒట్టు వరకు కార్చి నేను ఇంత మీకోసం ఇంత చేశాను, మీరు కూడా ఇలా చేస్తేనే ఆ మహాలోకాన్ని మీరు పొందగలరు అని ఆయన మనకు మాదిరి ఉంచారు. ఆ మాదిరిని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే మనం వెళ్తామండి. ఏదో ఆషామాషిగా బాప్తిస్మం తీసేసుకున్నాము, వాక్యం వినడానికి వస్తున్నాం, వారానికి ఒక రోజో, లేకపోతే నెలకు ఒక రోజో, లేకపోతే సంవత్సరానికి ఒక రోజో, లేకపోతే మా ఇంటి దగ్గర 2-3 నెలలకు ఒకసారి కుడికి పెట్టించుకుంటున్నామనో, ఇక్కడ ఉన్న వాళ్ళని కాదండి అనేది, చెప్తున్న బయట జరిగే విషయాలు. ఇలా చేస్తూ మేము పరలోకం వెళ్ళిపోతామండి అని చాలా మంది అనుకుంటున్నారు. అలా అనుకునే వారంగా మనం ఉండకూడదు. ప్రతిరోజు ప్రతి సమయం అందు మన శక్తి లోపం లేకుండా పాతాళానికి వెళ్ళిన తర్వాత ఈ పని ఏమీ ఉండదండి. అది ఇక్కడ తీసుకోవాల్సిన రెస్ట్ అంతా మనం అక్కడ తీసుకోవచ్చు. కాబట్టి ఎంతో పని ఉంది. ఆ పని అంతా మనం చేసేవారంగా ఉండాలి. మన శరీర అవసరాలను తీర్చుకుంటూనే వాటిని పక్కన పెట్టి ఏం చెయ్యక్కర్లా. దీనికి కూడా కొంత సమయం ఉంచుకొని ఈ పని కూడా చేస్తూ ఉండాలండి. యేసుక్రీస్తు వారు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అండి. యేసుక్రీస్తు వారు భయభక్తులు కలిగి ఉన్నారంట. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మనం కూడా భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటేనే అంగీకరింపబడతాం. మనం భక్తిని కనపరుస్తున్నాం, భయాన్ని కూడా కనపరచాలి. భయం ఉంటే వాక్యం దగ్గరే ఉంటామండి. అండ్ ఒక్క విషయం, నిన్న మా తమ్ముడికి అబ్బాయి పుట్టాడు. నిన్న పొద్దున్నే ఫోన్ చేశాడు, అక్క హాస్పిటల్లో జాయిన్ చేసాం, ఎప్పుడు వస్తున్నావు చూడడానికి అని. సరే డెలివరీ అవ్వని చూద్దాం అనుకున్నా మనసులో. అబ్బాయి పుట్టాడని 1:30కి ఫోన్ చేశాడు. ఎవరికైనా మనసు మిగులుతుందండి వెళ్ళాలని.
భయం ఉంటే రేపు 2 పూట్ల మెసేజ్ ఉంది, వినాలి. నేను చెప్పడం కాదు, ఫస్ట్ వెళ్ళాలి, వినాలి, తర్వాత సంగతి తర్వాత. అదే ఆలోచనతో వచ్చాను. కేవలం దేవునికి భయపడే వాళ్ళ విషయం తెలిసిన తర్వాత తండ్రిని ఒక్కటే అడిగాను, తండ్రి నీ చిత్తమైతే వారికి ఒక మగబిడ్డని ఇవ్వు అని. నిన్న ఫోన్ చేసి చెప్పిన తర్వాత మళ్ళీ అడిగా, తండ్రి నీ చిత్తమైతే వారికి కావలసిన మగబిడ్డని వారికి దయచేయని. నిజంగా దేవుడు మగబిడ్డనే ఇచ్చాడండి. దేవుణ్ణి ఎంత ఆనుకొని ఉంటే అంత సహాయం మనకు చేస్తారు. అంటే ఇక్కడ వేరే వాళ్ళని కించపరచాలని కాదు చెప్తున్నా. కాబట్టి దేవునికి భయపడాలి. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుడు ఇచ్చేసాడు కదా అని చెప్పేసి నా పని నేను చేసుకోవడానికి వెళ్ళిపోయాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? పని దేవునికి నెగ్లెక్ట్ చేసినట్టు అవుతుంది. దేవుణ్ణి ఎందుకు భయం అనేది కనపరిచినట్లు కాదు. కాబట్టి మన భయాన్ని మనం దేవునికి చూపించాలి. దేవుని భయభక్తులు ఉన్నాయని నోటితో చెప్తే మాత్రం కుదరదు. ఆ భయాన్ని మనం దేవునికి కనపడేలాగా మనం చూపించుకోగలగాలి. అలా ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు అంగీకరింపబడినట్లు మనం అంగీకరింపబడతాం. ఆయన భయభక్తులు కలిగి ఉండటం వల్లనే అంగీకరింపబడ్డాడు. ఇలా మనం ప్రతి సందర్భంలోనూ యేసుక్రీస్తుని మాదిరిగా చూసుకోవాలండి. మనకు మాదిరి ఆయన ఉంచి వెళ్ళారు. ఆ మాదిరిని మనం చూసుకుంటూ కనపరుచుకుంటూ మనం కూడా ముందుకు సాగాలి. ఎంతో ఆయుష్కాలం ఉండదండి. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒక నొప్పి ఉంటూనే ఉంటుంది. ఎన్ని రోజులు బ్రతుకుతామో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఉన్న 4 రోజులు దేవుని కోసం బ్రతకాలి. దేవుడే మన లోకం అన్నట్లుగా మనం బ్రతకగలగాలండి. ఇంకొక చూసుకుందాం. పేతురు గారు రాసిన ఇంకొక వచనం అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20, 21, 23 అయిపోయిందండి. ఒక్క వచనమే. 2వ అధ్యాయం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? ఏమంటే ఒక్క నిమిషం. తప్పిదమునకై దెబ్బలు తగిలితే మీరు ఆ దెబ్బలు సహించారు, దానివల్ల మీకు ఘనమేమిటి అని అడుగుతున్నారు ఇక్కడ. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మేలు చేసి మనం బాధపడితే దేవునికే హితమంట. అంటే ఘనత ఎవరికి? దేవునికే మంచిది. ఇందుకు మీరు పిలువబడితిరి. మనం ఎందుకు పిలువబడ్డాం? మేలు చేసి బాధ అనుభవించడానికి పిలువబడ్డాం. మేలు చేసి బాధ అనుభవించడానికే మనం పిలువబడ్డాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. సమస్తాన్ని సంపూర్తి చేసి సమాప్తమైనదని చెప్పి తన్ను తాను దేవునికి ఆయన అప్పగించేసుకున్నారు. శిష్యులు కూడా అలానే చేశారు. మనం కూడా మన శక్తి లోపం లేకుండా ఈ భూమి మీద ఉండగానే దేవుని పని చేసి పాతాళంలోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఏ పని, ఏ జ్ఞానము, ఏ ఉపాయము ఉండదు. కాబట్టి మన శక్తి లోపం లేకుండా మనం దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని పనికి ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకుంటేనే యేసుక్రీస్తు వారు అంగీకరింపబడినట్లు మనం కూడా అంగీకరింపబడతాం. యేసుక్రీస్తు వారు మేలు చేసి బాధ అనుభవించారు. ఆయన మేలు చేశారు కదండి. ఆయన అసలు ఏ తప్పు చేయలే. ఒకవేళ తప్పులకు శిక్ష అనుభవిస్తే అక్కడున్న దొంగ తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నారు సిలువలో. కాబట్టి అది వాళ్ళకి కరెక్టే. కానీ యేసుక్రీస్తు వారు మేలే చేశారు, కానీ ఆయన అక్కడ బాధ అనుభవించారు. అది దేవునికి హితమ, దేవునికి మహిమ, దేవునికి మంచిది అది. కాబట్టి న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి మనం ఎలా ఉండాలంటే మేలు చేసి బాధ అనుభవించే వారంగానే ఉండాలి. ఆయన దూషింపలేదు. మన ఇంట్లో మన గురించి ఒక్క మాట వస్తే తిరిగి 4 మాటలు మనం అంటాం.
పైకి అనలేని పరిస్థితి అయితే మనసులో అనుకుంటాం, ఖచ్చితంగా అనుకుంటాం అండి మనసులో. నేనైతే పైకి అనలేకపోతే వచ్చేసినప్పుడు గబక్కన ఆగుకుంటా, మనసులో అనుకుంటా కానివ్వండి మీ రోజులు జరుగుతున్నాయి కానివ్వండి అని. కాబట్టి ఇలాంటన్నిటిని మనం ఏం చేసుకోవాలి, తగ్గించుకోవాలి. పాపం అంటే వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, యేసుక్రీస్తు వారి లాగా బ్రతికితే అప్పుడు మనం పాపం చేయనట్లు. బదులు దూషిస్తే కూడా పాపమేనండి. కాబట్టి మన ముందు ఎన్నో ఉన్నాయి, వాటన్నింటిని మనం సరి చేసుకుంటూ సవరించుకుంటూ ఫస్ట్ మనం భయభక్తులు కలిగి జీవించాలి. భక్తి జీవితంలో ఉన్నాము అంటే భయాన్ని కనపరచాలి. అలాంటి లక్షణం మనం అందరం కలిగి ఉండాలని, అదేవిధంగా బ్రతికుండగానే దేవుని పని చేయాలని, మన శక్తి లోపం లేకుండా దేవుడు మనకిచ్చిన పనిని మనం పూర్తి చేసి, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సమాప్తమైనదని చెప్పి మరణించారో మనం కూడా అలా మరణించే వారంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క మాటలు నేను నేర్చుకున్న దాన్ని బట్టి పిల్లలకు చెప్పాను నాయన. ఈ మాటలను నేను ఆచరణలో పెడుతూ విన్నవారు కూడా ఆచరిస్తూ నువ్వు నిత్య రాజ్యానికి వీరందరూ చేరే భాగ్యం దయచేయమని, మమ్మల్ని మేము నీకు భయభక్తులతో కనపరుచుకుంటూ నువ్వున్న లోకానికి మేము చేరాలని ఆకాంక్షిస్తూ ఉన్న మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మొత్తం ఈరోజు మీకు 12 పాఠాలు వినిపించామండి. 11 పాఠాలు అప్లోడ్ అయిపోయినాయి. కోటేశ్వర చెప్పింది ఒకటే పెండింగ్ ఉంది, రేపు ఉదయం అప్లోడ్ అయిపోద్ది. పెట్టిన వీడియోలు మీరు చూస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. కృష్ణ వీడియో చూసాడు, ఈ ఒక్క రోజులోనే 26 వ్యూస్ వచ్చేసాయి. పెట్టిన వీడియోని అదే రోజు కానీ ఒక అరగంట సేపు చూడగలిగితే ఎక్కువ మంది చూడడానికి అవకాశం. 217 మంది అండి సబ్స్క్రైబర్స్, 217 మంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆధార్ జిరాక్స్, డేట్ ఆఫ్ బర్త్ జిరాక్స్, కలర్ జిరాక్స్లు వచ్చే ఆధారం తెస్తే ప్రసాద్ భోజనం చేస్తాం, ఖాళీగా ఉంటాం కాబట్టి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసేస్తాడు. భవిష్యత్తులో కూడా మీకు అవసరం అది. స్మార్ట్ ఫోన్ తెచ్చుకుంటే సరిపోదు. మేము ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. రేపు పరలోకమందున మా తండ్రి, నీ యొక్క కృప వల్ల ఈరోజు ఎన్నో జ్ఞానమైన సంగతులు నేర్చుకున్నాం తండ్రి. నేర్చుకున్న మాటల ప్రకారం మా జీవితంలో లోటుపాట్లు ఉంటాయి, సరి చేసుకుని మంచి మనసుతో వాటిని మమ్మల్ని క్షమించమని, అదేవిధంగా ఇంకా మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం కూడా ప్రతిపటికి దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేయండి నడిపించిన కాక. ఆమేన్. కుర్చీలు ఏమి ఎక్కడ ఏం తీయద్దు, మొత్తం నేను తీసుకుంటాను, చక్కగా వస్తాను అందులో. తీయద్దు కుర్చీలు, అసలు ఏం తీయద్దు, ఎక్కడెక్కడ వదిలేసేయండి. వద్దొద్దు కృష్ణ 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 బట్టాలు